ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి. ఎలా తట్టుకుంటారు? సినిమా అనేదే లాజిక్ కాదు, మా మ్యాజిక్కే. ఇప్పుడు త్రిశూలంతో సినిమా అనేది అవన్నీ లాజిక్ తిరగడం కాదు, మా కానీ, మ్యాజిక్కే. ఆ హారతి నెంబర్ 1. ఇచ్చే సీన్ కానీ, Yes, yes, yes. వీటి గురించి ఎక్కువ నెంబర్ 2, మాట్లాడుకుంటారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది. అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, అర్ధసిముడు అంటారు. ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు, కానీ నేను ఏం చేయలే, ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా. సో ఒక అఘోర 12 సంవత్సరాల పాటు 14 సంవత్సరాల పాటు అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నార్మల్ హ్యూమన్లా ఉండడమా. అతను కొట్టే దెబ్బ అయినా సరే, ఇలా తిప్పే తీసే దిష్టి అయినా సరే, వేసే అడుగైనా సరే, చూసే చూపు అయినా సరే, మాట్లాడే మాట అయినా సరే, ఆ పవర్ వేరే జనరేటర్ దీనిలో ఉంటుంది. సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామా. దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళరా పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు. సినిమా చూడాలి, ఏదో ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా. దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈజ్ లాజిక్ అర్థమవుతుంది. అండ్ సూపర్ పవర్స్ని కూడా నమ్మగలగాలి. అది మన సూపర్ పవర్స్ అనేవి మనయమా, అవన్నీ క్రియేట్ చేసినాయి. ఏది అవెంజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసినాయి. సూపర్ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు. అధర్వణ వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే. మన దీని దగ్గర తంత్రంతో ఏందైనా కట్టిపడేసింది మనమే. మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే. ఇవన్నీ మనకు ఉన్నాయేమో, మనకు లేనియా మనకున్నాయి. మనకున్నన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు, మనకే ఉన్నాయి. అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏముండదు. కానీ దానికి కూడా మనోధైర్యం